Good morning, friends. I'm Raghava Vangala. So now I'm here to explain something about spoken English. స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి కొత్తగా అని చెప్పేసి అనుకోవద్దు. చాలామందికి ఏంటంటే సమ్ కైండ్స్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే ఇంగ్లీష్ని స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. ఓకే, రాసే ఇంగ్లీష్ని రిటర్న్ ఇంగ్లీష్ అంటారు. దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే చాలామంది మీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్కూల్లో రకరకాల ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి ఉండొచ్చు. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ ఇంగ్లీష్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఏంటంటే దీనిలో చాలా స్టైల్స్ ఉంటాయి అండ్ రిటర్న్ ఇంగ్లీష్లో యూస్ చేసినట్టుగా స్పోకెన్ ఇంగ్లీష్లో చాలాసార్లు వాడడం కూడా మనం. ఓకే, ఇప్పుడు ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ అసలు ఎందుకు అవసరం ఎవరికైనా? బికాస్ చాలామందికి మీలో చాలామందికి ఏంటంటే యూ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ బెటర్ వెన్ సంబడి స్పీక్స్ టు యూ, బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ యూ కాంట్ స్పీక్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్, రైట్? అంటే మీ దగ్గర వర్డ్స్ ఉన్నా కూడా యూ ఆఫెన్ ఫెయిల్ ఇన్ ఫ్రేమింగ్ ప్రాపర్ సెంటెన్సెస్ బై యూజింగ్ ద వొకాబులరీ దట్ యూ హ్యావ్ విత్ యూ, రైట్? సో అందుకోసమని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్దాం అనుకుంటారు, ఫైన్. మరి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మేజర్గా ఏం జరుగుద్ది? ఓకే, ఇప్పుడు ఏంటంటే చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందామనే ఇంట్రెస్ట్తోని వెళ్ళి మళ్ళీ అదే స్కూల్లో నేర్చుకున్న ఆల్ఫాబెట్, నౌను, ప్రొనౌను, ఓకే, ఇలాంటివన్నీ నేర్చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట, ఫైన్. ఈ నౌను, ప్రొనౌను ఇలాంటివి నేర్చుకోవటం అనేది సో దానివల్ల మీలో చాలామందికి బోర్ కొట్టి ఉండొచ్చు ఇంతకుముందు ఎప్పుడైనా అటెండ్ అయ్యి ఉంటే. సో ఇప్పుడు ఏంటంటే ఈ నౌను, ప్రొనౌను, ఆల్ఫాబెట్ ఏంటి, సెంటెన్సెస్ ఏంటి, వాట్ సబ్ టైప్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, వీ డోంట్ నీడ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ టు లెర్న్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటే అర్థమయ్యే ఇంగ్లీష్ అనమాట, నలుగురికి అర్థమయ్యే భాషనే కదా మనం మాట్లాడాలనుకునేది. ఇఫెక్టివ్ లాంగ్వేజ్ అని ఇంకోటి ఉంటుంది, అది ఏంటంటే మీరు న్యూస్ పేపర్స్లో అక్కడ ఎక్కడ చూస్తూ ఉండొచ్చు. సో కమింగ్ టు దిస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ సెంటెన్సెస్లో అన్ని టైప్స్ ఇలాంటివి కానీ నేర్చుకున్నప్పుడు సో వాట్ డూ వీ డూ బై లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ అటెండ్ ఎనీ ఇంటర్వ్యూ దే సీ వెదర్ యూ స్పీక్ ఇంగ్లీష్ ప్రాపర్లీ ఆర్ నాట్, దే నెవర్ క్వశ్చన్ యూ. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, ట్రై టు అండర్లైన్ ఆల్ ద నౌన్స్ ఫ్రమ్ యువర్ కన్వర్జేషన్ అనో లేకపోతే ఆల్ ద ప్రొనౌన్స్ ఫ్రమ్ యువర్ కన్వర్జేషన్ అనో ఎవడు అడిగాడు. ఓకే, ఇలాంటివన్నీ నేర్చుకున్నా కూడా సో ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ ఐ కెన్ సే. సో నౌ ఇప్పుడు ఇలాంటి ఇంగ్లీష్ యూజ్ అవుద్ది అని నేను అనుకుంటున్నానంటే సో మీరు కావాలంటే ట్రై చేసుకోండి. హెల్పింగ్ వర్బ్స్, ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అంటే యామ్, ఈజ్, ఆర్, డూ, డస్, విల్, దెన్ ఆఫ్టర్ కాంట్, కుడంట్, షుడ్ హ్యావ్, ఓకే, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా యూజ్ అవుతాయి. ఆట్ టు అని ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుందండి, వి జనరలీ డోంట్ యూజ్. ఇలాంటివి మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటున్నానంటే ఇవి దాదాపు 90% ఇంగ్లీష్ని ఇవే కవర్ చేస్తాయి. మీరు కావాలంటే ఏ మూవీ అన్నా పెట్టుకొని చూడండి, దాని కింద సబ్ టైటిల్స్ ఫాలో అవుతే యూ విల్ గెట్ టు నో ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి. నేను అన్నది ఇంకా 90%, అంతకన్నా ఎక్కువ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఏంటంటే దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, చాలామందికి ఏంటంటే మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు ఒక డౌట్ ఉంటుంది, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా, మరి నాకు ఇంగ్లీష్ అర్థమవుద్దో లేదో, ఓకే, సో మరి నేను నేర్చుకోలేనేమో అని చెప్పేసి. అలాంటిది ఏమి ఉండదండి. బీ కాన్ఫిడెంట్, మీకు ఇంగ్లీష్ మాట్లాడాలి అనే కోరిక గట్టిగా ఉంటే ఖచ్చితంగా నేర్చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డోంట్ ఫాలో ద ట్రెడిషనల్ వేస్. ట్రెడిషనల్ వేస్లో ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్ ట్రెడిషనల్ గ్రామర్ లైక్ విచ్ ఎవర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంగ్లీష్ని మనం సార్ట్అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ ఓన్లీ ది థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు రిటర్న్ ఇంగ్లీష్లో డు నాట్ అంటామండి, స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి అది ఏమంటారంటే డోంట్ అంటారు. ఇది ఏమంటారంటే డిడ్ నాట్ అంటుంటాం. దీన్ని పలికేటప్పుడు డిడంట్ అనకూడదండి. సమ్ పీపుల్ స్పెల్ లైక్ దిస్, ఓకే, వీ హ్యావ్ టు స్పెల్ లైక్ దిస్, డింట్, ఓకే, ఇలా అంటూ ఉండాలన్నమాట. ఇలాంటివన్నీ నేర్చుకోవాలంటే యూ నీడ్ అ ప్రాపర్ ట్రైనర్ ఫర్ దట్, ఫైన్. ఇంకోటి ఏంటంటే అలాంగ్ విత్ దిస్ హెల్పింగ్ వర్బ్స్ మీరు ఇంకా ఏం నేర్చుకోవాలి, ఏం అవాయిడ్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే న్యూస్ పేపర్స్ చదివి ఇంగ్లీష్ నేర్చేసుకోవాలని అనుకుంటుంటారు అనమాట. మరి న్యూస్ పేపర్స్ చూసినప్పుడు ఏంటి అంటే అగైన్ యూ డోంట్ నో ఎవ్రీ మీనింగ్. ఓకే, ప్రతి దానికి మీరు డిక్షనరీలో చూసుకోవాలి. డిక్షనరీలో చూసుకుంటే దానికేమో ఒక సింపుల్ వర్డ్ ఉంటుంది, ఓకే, అంటే సింపుల్ మీనింగ్ ఉంటుంది. లైక్ ఇఫ్ ఐ సే దిస్ రూమ్ ఈజ్ కోజీ ఫర్ మీ అని నేను అన్నాను అనుకోండి, ఈ కోజీ అంటే మీకు అర్థమవుతుందా?
కోజీ అంటే కంఫర్టబుల్. కోజీ అనేది కంఫర్టబుల్ అనే వర్డ్కి సినోనిమ్. ఇప్పుడు ఇలాంటి వర్డ్స్ ఎవరన్నా చెప్పి చూసారా మీకు కోజీ అంటే అర్థం కాలేదు, రేపు ఎవరన్నా మీతో ఇలా మాట్లాడితే మీకు అర్థం కాకపోతే తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంది, అందుకే నేను రోజు 50 వర్డ్స్ నేర్పుతాను మీరు నేర్చుకోండి అంటే, ఇప్పుడు ఎవడో ఎప్పుడో ఏదో మాట్లాడతాడని చెప్పేసి డిక్షనరీ అంతా నేర్చేసుకుంటూ పోతామండి, అవునా కదా? సి యూ హ్యావ్ టు బీ ఫెమిలియర్ విత్ ద వర్డ్స్ విచ్ ఆర్ రిలవెంట్. ఐ మీన్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్కే కాదు, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి కూడా రిలవెంట్గా ఉన్న థింగ్సే మనం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్, అంతే తప్ప మనం టిపికల్ వొకాబులరీ అంతా నేర్చేసుకోవాల్సిన అవసరం లేదు, అవునా కదా? మీ ఇంటికి వెళ్ళేసరికి మీ మావయ్య వచ్చారంటే మావయ్య ఎప్పుడు వచ్చారు అంటారే తప్ప జామాత తమరు మా గృహమునకి ఎప్పుడే తెంచుతాయి అనరు. ఓకే, సో క్లోత్ని క్లోత్ అని అంటాం, వస్త్రం అని అంటాం, ఎప్పుడో మర్చిపోయాం, అవునా కదా? మొబైల్ని మొబైల్ అని అంటాం, చరవాణి అనం కదా. ఓకే, సో ద సేమ్ వే కార్ డ్రైవర్ని కార్ డ్రైవరే అని అంటాం, చతుర్చక్ర శకట చోదకుడు అనం. ఫైన్. సో ద సేమ్ వే ఇప్పుడు ఏంటంటే తెలుగులో ఎలాగైతే గ్రాంధికం ఉందో ఇంగ్లీష్లో కూడా అలాంటి గ్రాంధికమే ఉంటుంది. కాకపోతే చాలామంది దాన్ని ఇంకా హైలైట్ చేసి అదే నేర్చుకుంటున్నారు. బట్ యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ సిల్లీ థింగ్స్ అండి. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో రాయాలంటే ఆర్యానా మనవి ఏమనగా నాకు జ్వరం వచ్చి బాధపడుతున్నంత కారణంగా నేను తరగతులకు హాజరు కాలేకపోతున్నాను, ఇలాంటి లీవ్ లెటర్స్ రాసేవాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు. బట్ అలాంటి వర్డ్స్ ఎప్పుడన్నా ఎవరైనా మాట్లాడేటప్పుడు యూజ్ చేశారా? ఖచ్చితంగా అయి ఉండదు, అవునా కదా? ద సేమ్ వే మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే వర్డ్స్ చాలా చాలా కమ్యూనికేటివ్గా ఉండాలి. మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలే తప్ప వాళ్ళు మన భాషా ప్రయోగం చూసి భయపడిపోయే టైంలో ఐ మీన్ అంత రేంజ్లో మనం వాడాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. ఓకే, సో న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేస్తే సరిపోద్ది. ఓకే, మోర్ ఓవర్ యూ జస్ట్ హ్యావ్ టు నో ఇది డింట్ అని పలకాలి, ఇది డోంట్ అని పలకాలి, ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి మనకి. లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మోర్ ఓవర్ దీంతో పాటుగా టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేయండి, దాట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఫైన్. సో మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే ఇంగ్లీష్. ఓకే, రాసే ఇంగ్లీష్ని రిటర్న్ ఇంగ్లీష్ అంటారు. వైల్ యూ రైట్ యూ గెట్ మచ్ టైమ్, సో యూ కెన్ రీకలెక్ట్ ద వర్డ్స్ అండ్ రైట్, but when you speak you get very short span of time. So in this short span of time if you want to speak fluently you need to have better practice and speaking but not on writing. రాస్తూ పోతే నాకు ఎప్పటికో మాట్లాడడం వస్తుంది అనుకుంటే అది మీ ఫూలిష్నెస్ అవుతుంది తప్ప ఎప్పటికీ మీరు మాట్లాడలేరు. స్విమ్మింగ్ రావాలంటే నీళ్ళలో దిగాలి, అవునా కదా? సైకిల్ తొక్కాలంటే తొక్కడం ప్రాక్టీస్ చేయాలి, అంతే తప్ప సైకిల్ తొక్కే వాళ్ళని చూస్తే మనకు సైకిల్ రాదు, ఈత కొట్టే వాళ్ళని చూస్తే మనకి ఈత ఏం రాదు, అవునా? ద సేమ్ వే ఇప్పుడు ఏంటంటే స్పీకింగ్ రావాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ జస్ట్ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్. చాలామంది అంటుంటారు ఏంటంటే LSRW అని ఉంటాయి, ఇదే స్టాండర్డ్ ఫౌండేషన్. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ రీడింగ్ రైటింగ్ని పక్కన పెట్టేయండి, ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ స్కూల్. ఓకే, రీడింగ్ రైటింగ్ పక్కన పెట్టేయండి, లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఇది ఎందుకు ఎక్కువ యూజ్ అవుద్ది అంటే ఇన్ ఆ లొకాలిటీ వీ కెన్ ఫైండ్ అ ఫ్యూ పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, లైక్ రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి మనలాగే తెలుగు మాట్లాడుతున్న చాలామంది మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలుగు చదవడం కానీ రాయడం కానీ రాదు. మరి నిజంగా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రీడింగ్ రైటింగ్ కూడా అంత ఇంపార్టెంటే అయితే లిజనింగ్ స్పీకింగ్ మాత్రమే నేర్చేసుకోండి. అంటే బాగా వింటూ బాగా మాట్లాడుతూ మనంత బాగా మాట్లాడుతూ మన ఏరియాలోనే బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటప్పుడు రీడింగ్ అండ్ రైటింగ్ అనే దాని మీద ఎందుకు మనం ఎక్కువ ఫోకస్ చేయాలి? అవునా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే యు మే ఆప్ట్ ట్రైనింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రైనర్స్ అవుట్ సైడ్. ఓకే, కాకపోతే లిజనింగ్ అండ్ స్పీకింగ్ రావాలి అంటే యూ నీడ్ టు బీ ట్రైన్డ్ ఇన్ ఎ గుడ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఏంటి అంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్లో ఇంకొకటి చెప్పాలంటే మీకు చాలా వరకు కూడా మన అమ్మమ్మ నానమ్మ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలు తెలుగు మాట్లాడడం నేర్చుకుంటారు. అంతెందుకు మనం 10th క్లాస్ వరకు చూసుకుంటే తెలుగులో కూడా గ్రామర్ ఉంటుంది. గ్రామర్ అనేది ఒక ఇంగ్లీష్లోనే లేదండి, ప్రతి లాంగ్వేజ్లో కూడా గ్రామర్ అనేది ఉంటుంది. ఓకే, అలా అని చెప్పేసి ఉన్న గ్రామర్ అంతా నేర్చుకుంటేనే లాంగ్వేజ్ మాట్లాడడానికి మనకు అర్హత వస్తుంది అంటే ఇట్స్ నాట్ గుడ్. మన ఇంట్లో చూసుకుంటే నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా దే స్పీక్ వెరీ గుడ్ తెలుగు.
అలా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నానమ్మ నువ్వు ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నావు కదా, నువ్వు మాట్లాడే దానిలో విభక్తి ప్రత్యయాలు ఏంటో చెప్పు, లఘు గురువులు ఏంటో చెప్పు, సందులు సమాసాలు అంటే నీకు డెఫినేషన్స్ తెలుసు అంటే నాకు తెలియమంటుంది. ఆ మాత్రం దానికి నీకు తెలుగు మాట్లాడే అర్హత లేదంటే ఎవరు ఒప్పుకోరు కదా. ద సేమ్ వే లిజనింగ్ అండ్ స్పీకింగ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మన ఏరియాకి వచ్చి ఓకే మన వాళ్ళతో ఉంటూ తెలుగు ఎంత బాగా నేర్చుకుంటున్నారు ఈ రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, అంతే బాగా మనం కూడా తెలుగు కాకుండా ఇంగ్లీష్ కూడా నేర్చేసుకోవచ్చు. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే దే లివ్ ఇన్ అ ప్లేస్ వేర్ పీపుల్ స్పీక్ ఓన్లీ తెలుగు. దట్ ఈస్ హౌ దే కెన్ లెర్న్ తెలుగు. బట్ ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్ వీ కాంట్ గో టు అ ప్లేస్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇజంట్ ఇట్? బికాజ్ మనం బతకడానికి వెళ్తే అది వేరు. యూఎస్కో లేకపోతే యూరోప్ కంట్రీస్కో వెళ్ళి అక్కడ బతకడానికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవటం చాలా సింపుల్. కానీ ఉన్న పలంగా అందరికీ అంత అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండకపోవచ్చు. మనం ఇక్కడే ఉంటూ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉండవచ్చు. ఈ రోజుల్లో చూస్తే చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి టీచర్స్ కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు కాబట్టి. అవునా? మోరోవర్ ఏంటి అంటే కరెక్ట్గా వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పే ట్రైనర్ ఎవరు లేకపోవటం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవటం కూడా ఇదొక రీజన్. ఫైన్. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫైన్. ట్రై టు లెర్న్ ఓన్లీ ద థింగ్స్ విచ్ ఆర్ రిలవెంట్ టు స్పోకెన్ ఇంగ్లీష్. అందుకే ఇప్పుడున్న పలంగా మనము ఇంగ్లీష్ మాట్లాడే కంట్రీకి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అంత అవకాశం కూడా మనకు లేదు. కాబట్టి మనం ఉన్న దగ్గర నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వీ నీడ్ అ ప్రాపర్ ట్రైనర్. ఓకే, దాని తర్వాత మీకు కొంచెం ఓపిక చేసుకొని అట్లీస్ట్ డైలీ ఒక 1 hour ప్రాక్టీస్ చేస్తే ఒక 6 monthsలో ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు. ఓకే, ఒక 3 months కూర్చున్నాను అనుకోండి, డైలీ 2 hours ప్రాక్టీస్ చేయండి. డైలీ 3 hours కూర్చున్నాను అనుకోండి, 2 months సరిపోద్ది. అది మీ ఇష్టం అండి. కాకపోతే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి కమిట్ అయిపోయి ఓకే నోరు విప్పకుండా ఇంగ్లీష్ మూవీస్ చూస్తాను, లేకపోతే ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ చూస్తాను, ఇది చూస్తాను, అది చూస్తాను అంటే దీస్ విల్ నెవర్ హెల్ప్ యూ. ఎందుకంటే యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ ఇఫ్ యూ ఇంటెన్షన్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఫైన్. మోర్ ఓవర్ ఏంటి అంటే చాలామంది అనుకుంటారు ఏ బుక్ కొంటే ఇంగ్లీష్ వస్తుంది సార్ అని నన్ను చాలామంది అడిగారు. బుక్కులు కొంటే ఇంగ్లీష్ రాదండి. అలా కొంటేనే ఇంగ్లీష్ వస్తుంది అంటే కొన్ని లక్షలు పెట్టుకోండి అని కూడా చాలామంది బయట రెడీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే బుక్కులు కొంటే ఇంగ్లీష్ రాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. ఇప్పుడు చాలామంది ఏంటంటే సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయించి మీరు ఇంగ్లీష్ మాట్లాడేయండి అంటారు. దట్ ఈస్ నాట్ ఆల్. ఓకే, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సంథింగ్ బియాండ్ దట్. ఇప్పుడు ఏంటంటే ఒక విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఎక్స్ప్లెయిన్ చేసి విల్ మీద 100 sentences అడిగితే ఎవడని చెప్తాడండి. అన్నీ కలిపి ర్యాండమ్గా అడిగితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాను, ఐ కుడెంట్ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే. మీరు నాకు ఇన్ఫార్మ్ చేస్తుండే నేను క్లాస్ అటెండ్ అయినానండి అంటే ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్ ఐ వుడ్ అటెండెడ్ ద క్లాస్. ఫైన్. మీరు నేను ఎందుకు క్లాస్ అటెండ్ అవ్వాలంటే వై డిడ్ంట్ యూ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే. మీరు రోజు క్లాస్ అటెండ్ అవుతారంటే డూ యూ అటెండ్ క్లాస్ డైలీ. ఇలాంటివి ఏంటంటే ర్యాండమ్గా అడిగినప్పుడు మైండ్ పని చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు డూ మీదనే సెంటెన్సెస్ చెప్పి డూ మీదనే 100 sentences అడిగితే ఎవడని చెప్తాడు. మోరోవర్ దానికి కూడా మన వాళ్ళే ట్రెడిషనల్ ట్రైనింగ్లో ఏం చెప్తారంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని, లేకపోతే ఐ వి యూ దే హీ షీట్ అని చెప్పేసి ఇలా ఒక 7 standard థింగ్స్ తీసుకొని ప్రొనౌన్స్ అంటారు వీటిని. ఓకే, సో ఇలాంటివన్నీ తీసేసుకొని వాటి మీదే ప్రాక్టీస్ చేస్తుంటారు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ టు పిక్ మీ. మై ఫ్రెండ్ అంటే మరి హీనా షీనా ఎవరండి? అవునా కదా. సో అక్కడ స్పెసిఫై చేయలేదు మనం. అవునా. సో అందుకే ఐవి యూదే హీ షీటే కాదు, చాలా థింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ట్రై టు లెర్న్ ఇన్ దిస్ వే. ఇప్పుడు సపోజ్ డూ ఉందనుకోండి, దీన్ని ఐవి యూదే అని వాడతామని చెప్పే కన్నా ప్లూరల్స్కి లేకపోతే ఇంకా దీంతో పాటు ఐకి వాడతామని చెప్పండి. డజన్ ఉందనుకోండి, దీని ఏంటంటే సింగులర్స్కి వాడతామని చెప్పండి, సరిపోద్ది. ఇప్పుడు మీరు కావాలంటే ఏ టైప్లోనన్నా ట్రై చేయండి, దీనిలో చూసుకుంటే మీకు సరిపోద్ది. డూ అనే ప్లూరల్స్కి, ఐకి, డజన్ అనే సింగులర్స్కి అది సరిపోద్దండి. ఫస్ట్ పర్సన్ ఎవడో, సెకండ్ పర్సన్ ఎవడో, థర్డ్ పర్సన్ ఎవడో మనకి ఎందుకండి ఈ గోల్ అంతా? అవునా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పడం, ఇలా సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ రాసుకోవడం, దాన్ని చూస్తే ఒక 100 sentences పేపర్ మీద రాస్తే మనకి ఇంగ్లీష్ వచ్చినట్ట. ఐ ప్లే క్రికెట్ డైలీ, ఐ వాచ్ టీవీ డైలీ, ఇంకా అలాంటి డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చే ఐ మీట్ హిమ్ డైలీ, ఐ టాక్ టు హిమ్ డైలీ. వాట్ ఈస్ దిస్ ఆల్?
యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రైట్స్. ఫస్ట్ ఏంటంటే ఒక హెల్పింగ్ వర్బ్ నేర్చుకోవటం కాదు, అన్ని పాసిబిలిటీస్ చాలా తొందరగా నేర్చుకోండి, ర్యాండమ్గా ప్రాక్టీస్ చేయండి. దాట్ విల్ హెల్ప్ యూ లాట్. అది పక్కన పెట్టేసి రియల్ టైమ్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. రియల్ టైమ్ స్పీకింగ్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు రియల్ టైమ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ అని అమీర్పేట్లో ఉంటాయి కదా. రియల్ టైమ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ అంటే ఏంటంటే, అంటే మీరు కంపెనీలోకి వెళ్ళి ఒకవేళ జావా ప్రోగ్రామర్గా వర్క్ చేయాల్సి వస్తే, ఓకే, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది మీకు ట్రైనింగ్ సెంటర్లోనే చెప్తారనమాట. దట్ ఈస్ వాట్ కాల్డ్ రియల్ టైమ్ ట్రైనింగ్. ద సేమ్ వే స్పోకెన్ ఇంగ్లీష్కి కూడా రియల్ టైమ్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. దీనికి జీడీలు, ఓకే, గ్రూప్ డిస్కషన్స్ అని, లేకపోతే జామ్ సెషన్, జస్ట్ మినిట్ ప్రోగ్రామ్, ఇవి కాదండి వర్కౌట్ అయ్యేటి. జామ్ సెషన్ అంటే బాగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మీరు ఓపెన్గా మాట్లాడడానికి అక్కడ స్కోప్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్స్లో ఏంటంటే కొంతమంది బుల్డోజర్ గాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఏంటంటే ఎవరిని మాట్లాడరు, వాడి గోల వాడిదే తప్ప. ఫైన్. సో మీరు ఏంటంటే టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఎవ్రీ పాసిబిలిటీని మీరు యూటిలైజ్ చేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి. దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అంతే తప్ప న్యూస్ పేపర్స్ చదివితేనే ఇంగ్లీష్ వస్తుంది, లేకపోతే ఏదైనా బుక్స్ కొంటే ఇంగ్లీష్ వస్తుంది. కమ్అట్ ఆఫ్ దిస్. ఓకే, సో టెక్నాలజీ ముందరికి వెళ్ళిపోతుంది, మనమేమో ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. మహా అయితే అప్పుడు బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాసేవాళ్ళు, ఇప్పుడు ఇలా వైట్ బోర్డ్ మీద దీంతో రాస్తున్నారు మాకతో. ఇంకా కొంచెం టెక్నాలజీ డెవలప్ అయిపోయి మళ్ళీ ప్రొజెక్టర్లో అవి యూస్ చేస్తున్నారు, బట్ కంటెంట్ అంతా సేమే. అలాగైతే సరిపోదండి. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఇనఫ్. ఓకే, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ లెర్న్ ఓన్లీ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ నౌను, ప్రొనౌను, వర్బ్, అడ్వర్బ్ ఇవన్నీ కాదండి. దిస్ విల్ నెవర్ హెల్ప్ యూ. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను, నేను గ్రామర్కి అగేన్స్ట్ కాదు, కాకపోతే నేను గ్రామరే చెప్తాను, చెప్పే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, చాలామంది అంటున్నారు ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ విల్ నాట్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ దే డూ ది థింగ్స్ డిఫరెంట్లీ. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. ఐ బీన్ డూయింగ్ ద సేమ్ ఫర్ ద లాస్ట్ 10 years. చాలామంది నేర్చేసుకున్నారండి ఈ ప్రాసెస్లో నేర్చేసుకుంటే. ఇవి కానీ ఈ నౌన్లు, ప్రొనౌన్లు వీటితో ఇప్పటికీ 1 yearగా కుస్తీ పడుతూ కూడా ఏం నేర్చుకోలేకపోతున్నారు చాలామంది. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఈ సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్లు కాదు, నౌను, ప్రొనౌన్లు కాదు. ఓకే, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ మీద ప్రాపర్గా పట్టు సాధించండి. దాని తర్వాత రియల్ టైమ్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. రియల్ టైమ్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. బిగినింగ్లో తడబాటు పడుతూ ఉంటారు, కాకపోతే ఇఫ్ ఎ ట్రైనర్ ఎనేబుల్స్ యూ టు ఫైండ్ యువర్ ఓన్ మిస్టేక్స్, దట్ ఈస్ ఇనఫ్ అండి. ఓకే, స్లోలీ యూ కెన్ గెట్ ఆన్. ఓకే, దాంతోపాటుగా ఏంటంటే ఇఫ్ యూ స్పీక్ టు అ ట్రైనర్ డైరెక్ట్లీ అండ్ ఇఫ్ యూ ఫైండ్స్ యువర్ మిస్టేక్స్ ఆన్ ద స్పాట్స్, ఓకే, సో దట్ విల్ ఆల్సో బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, అండ్ దీంతో పాటుగా ఇంకా సింపుల్ టిప్స్ కావాలంటే కాల్ రికార్డింగ్స్. మీతో మాట్లాడడానికి ఎవడూ లేడు. ఓకే, చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే, సార్ నేను మాట్లాడాలంటే నాతో ఎవడు దొరకట్లేదండి, ఇంగ్లీష్లో మాట్లాడంగానే డిఫరెంట్గా చూస్తున్నారు నన్ను. ఇలాంటి కంప్లైంట్స్ చేయకండి, ఎందుకంటే చేతగానోడే ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తూ ఉండిపోతాడు. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్నోడికి ఎలాగైనా పాసిబుల్ అవుద్ది. ఫైన్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ రికార్డింగ్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఎవరితో మాట్లాడినా తెలుగులోనే మాట్లాడండి కావాలంటే. ఓకే, ఆ కాల్ రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. కాల్ రికార్డ్ చేసుకొని పెట్టినప్పుడు ఏంటంటే దాని తర్వాత కాల్ అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ వినండి, అవతలి వ్యక్తి ఏం మాట్లాడారు, దాన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతారు. ఓకే, అండ్ మనమేం రెస్పాండ్ అయ్యాము, దాన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతారు. ఇది ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక ½ an hour ప్రాక్టీస్ చేయండి. విదిన్ 6 months యూ కెన్ స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. కాకపోతే దానికి ఫౌండేషన్ అవసరము. ఓకే, ఫౌండేషన్ అనేది ఇలా 1-2 క్లాసుల్లో చెప్తా రాదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఫైన్, సో దట్ ఈస్ ఇట్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ for attending this session. I hope it will be very helpful for you. All the best. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.